లంచ్ బాక్స్‌లోకి రోజు వెరైటీగా ఏం పెట్టాలి అనే టెన్షన్ ఆడవాళ్ళందరికీ ఉంటుంది కదా! మరి లంచ్‌లో మీరేమైనా స్పెషల్ చేస్తారా? లేదా రెగ్యులర్‌గా చేసే కర్రీస్ చేసి పెడతారా? పిల్లలకి సెపరేట్‌గా, హస్బెండ్‌లకి సెపరేట్‌గా చేసే వాళ్ళు కూడా చాలామందున్నారు. అయితే నేనేమి అలా చేయను. ఇద్దరికి ఒకటే చేస్తాను. కర్రీ చేస్తే వాళ్ళకి బాక్స్‌లోకి అవుతుంది. ఇంకా నాకు కూడా లంచ్ టైమ్‌లో ఆఫ్టర్‌నూన్ టైంకి, లంచ్ టైంకి సరిపోతుందనమాట. అయితే మా బాబుకేమో కొంచెం రైస్‌లో కర్రీ వేసి కలిపి స్పూన్ పెట్టేస్తే తింటారు. మా హస్బెండ్ ఏమో డైరెక్ట్‌గా రైస్ సెపరేట్, కర్రీ సెపరేటు. ఇంకా ఇలా ఏదో ఒక స్నాక్స్ తీసుకెళ్తాడు. విహాన్ అయితే మా హస్బెండ్ ఏం తీసుకెళ్లరు. అయితే పిల్లలకి సెపరేట్‌గా చేయొచ్చు కానీ వాళ్ళకు అలవాటు అవ్వవన్నమాట. మళ్ళీ కర్రీసు ఎప్పుడూ స్పెషల్‌గా ఉంటేనే బావుండు అన్నట్టు ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచే మనం ఇలా కర్రీస్ పెట్టడం అలవాటు చేస్తే వాళ్ళు పెద్దగా అయినంక కూడా మంచిగా తింటారు. అయితే ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండే అలవాటు చేయడం చాలా మంచిది పిల్లలకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్